నమస్తే నో నమస్తే గో ఎట్టున్నారు అందరూ బాగున్నారా? అదేం లేన్న ఈ రాస్తదు తెలుసుగా మీకు, అదేనా ఉయ్యాల జంపాల హీరో ఆ మనిషి మీద కేసు పెట్టినారంట. ప్లీజ్ సార్ మా మరదలుగా మంచి అబ్బాయి అంటే చూడండి. మంచి అబ్బాయి అంటే పర్లేదు సార్, ఎలాంటిడైనా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. ఎవరని చూస్తున్నారా? ఎవరో కాదు, ఆ మనిషి లవరే లావణ్య. ఆమె పోయి ఆ మనిషి మీద కేసు పెట్టిందంట. ఏంది ఆ వ్యవహారం అని తెలుసుకుందాం సరేనా? ఇప్పుడు ఈ టాలీవుడ్ హీరో ఎవరు రాస్తారు ఉన్నాడు కదా, ఈ మనిషి లావణ్య లావణ్య నిన్ను పెళ్లి చేసుకుంటా లావణ్య అని చెప్పేసి లావణ్య అనే అమ్మాయిని మోసం చేసినాడంట. ఆ అమ్మాయి నార్సింగ్ ఉంది కదా, ఆడిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీని మీద మన రాస్తారు నన్న మీడియా ముందు స్పందించాడు. ఏమని? దాంట్లో నా తప్పేం లేదు, అందుకే ధైర్యంగా మీ ముందరకు వచ్చి మాట్లాడుతూ ఉంటా నేను, సో నేనేం తప్పు చేయలే అనేసి రాస్తారు మాట అన్నాడు. నిన్న రాత్రి ఏమో మా ఇంట్లో పడుకొని మా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసిన. నేను అంతా అయిపోయి బాగా తిని ఎంజాయ్ చేసి పడుకొని వేసిన. లేచి చూసేసరికి పొద్దున్నే ఈ వార్త తెలిసింది నాకు. ఈ లావణ్య తీసుకుపోయి కేసు పెట్టిందంట నా మీద. ఇదే రాస్తారు అన్న చెప్పినాడు. ఇంకోటి, ఆమెతో నేను రిలేషన్లో ఉన్నా, కాకపోతే 2014 నుంచి 2017 వరకు నేను ఆయనతో రిలేషన్లో ఉండింది, దాని తర్వాత ఇద్దరు విడిపోయినాము అని చెప్పి రాస్తారు అన్న చెప్పినాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య శారీరకంగా కూడా ఏం జరగలే, అదే కాకుండా మిగతా విషయాల్లో ఆమెను కలవడం కూడా మానేసిన, నేను దూరంగా ఉన్నా అని చెప్పి రాస్తారు చెప్పుకొచ్చాడు. కాకపోతే పాపం మనన్న హీరో కదా, అందుకని ఈ లావణ్య ఏం చేసింది, అన్నని బెదిరించడం స్టార్ట్ చేసింది. ఏంది ఇప్పుడు నాతో ఉండకపోతే మన ఇద్దరు ఫోటోలు వీడియోలు బయట పెడతా, ఇట్టా అన్నని బెదిరించుకుంటూ వచ్చిందంట. అన్న ఇన్ని రోజులు వద్దు వద్దు, నా పరువు నాకు ముఖ్యము అనేసి అన్నన్ని సర్దుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంక ఈమె బహిరంగం చేస్తే అన్నయ్య ఎందుకు ఊరుకోమంటాడు చెప్పండి? కాకపోతే ఈ లావణ్య ఉంది కదా, ఈమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందంట. ఈయన రాస్తారు నన్ను చెప్పుకుంటూ వచ్చాడంట, వద్దుమా మంచిది కాదు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఇప్పుడేమో బాగుంటుంది, పోను పోను అది వ్యసనం అయితే ఇబ్బంది పడతావు అని చెప్పి అన్న పాపం చెప్పుకుంటూ వచ్చాడు ఆమెకు. కాకపోతే ఈమె వినలేదంట. అదే కాకుండా గతంలో ఆమె మీద ఒక కేసు కూడా ఉందంట డ్రగ్స్ మాఫియాలో. అయితే ఆ డ్రగ్స్ కేసు కూడా ఫేకే, ఈ రాస్తరునే నా మీద పెట్టించాడనేసి లావణ్య చెప్పుకుంటూ వచ్చిందంట. ఇంకొకరిని పెళ్లి చేసుకునే కోసము ఈమె పోలీస్ స్టేషన్ వరకు కూడా పోయిందంట. ఏది ఆ డ్రగ్స్ విషయంలో. ఆ కేసు ఆమె ఎక్కడ పెట్టింది అనుకుంటున్నారు? గుంటూరులో. రాస్తారు అన్న మీద ఈ కేసు గుంటూరులో పెట్టిందంట. ఆమె ఇట్లా ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నాడు నా మీద అని. అదే కాకుండా ఈ డ్రగ్స్ ఒకటే కాకుండా ఆమెకు ఇంకో ఇల్లీగల్ అఫైర్ అంటే ఏందనుకుంటున్నారు, ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేసి అది కూడా కేసు అయిందంట. ఆ కేసు ఎక్కడ? గుంటూరులో ఉందంట. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను సేకరించిన అని చెప్పి రాస్తారని చెప్పుకుంటా వచ్చినాడు. ఆ మనిషి పేరు ఏమనుకుంటున్నారు? మస్తాన్ సాయి అంట. ఆ మనిషి తాగేది ఈ లావణ్యని చితగొట్టేదంట. అది ఏమైపోయింది, ఇంత చేస్తున్నాడు కదా వదిలేయాలి కదా, లేదు కేసు పెట్టిందంట ఆమె మస్తాన్ సాయి మీద. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, అయిపోయింది, అప్పటికైనా వదిలేయాలంట కదా, లేదు మళ్ళా మస్తాన్ సాయితోనే రిలేషన్ అట్లే కొనసాగిస్తా. ఎక్కడుందో తెలుసా? మన రాస్తారు నన్న ఇంట్లోనే కొనిందంట ఆమె పాపం. ఇక పాపం రాస్తారు నన్న ఇన్ని చూసి ఎట్ట తట్టుకుంటాడు చెప్పు? అందుకనేసి ఎన్ని తట్టుకోలేక రాస్తారు నన్న ఆ ఇల్లు వదిలిపెట్టేసి ఆ మనిషి బయటికి వెళ్ళిపోయినారంట. ఏంది ఆమె అలవాట్లు, ఆమె చేష్టలు, ఆమె బుద్ధి ఎన్ని చూసి వీటన్నిటితో పాటు పాపము ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేదంట. ఇంకా ఇవన్నీ సరిపోవు అనేసి నాకు రాస్తారుకి పెళ్లి అయిపోయింది, మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా చెప్తా వచ్చిందంట. అవన్నీ నిజాలు కాదు, మీరు ఎవరు నమ్మద్దండి అనేసి రాస్తారన్న చెప్పుకుంటూ వచ్చినాడు. నేను నా జీవితంలో అసలు పెళ్ళే చేసుకోవాలనుకోలే, ఇప్పుడు ఏదో ఈ విషయం జరుగుతుందని నేను వచ్చి ఎన్ని చెప్పట్లే మీకు అని రాస్తారన్న చెప్పాడు. నా గురించి నాకు బాగా క్లోజ్ అయినా నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయం తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లా. రాసి పెట్టుంటే ఏదో భవిష్యత్తులో అవుతుంది కానీ నాకైతే పెళ్లి ఉద్దేశమే లేదనుకుంటే చెప్పుకుంటూ వచ్చాడు మన రాస్తారు నన్న పాపం. ముందు రాస్తారు నన్న బర్త్డే ఒకటి వచ్చింటే, పాపా ఈరోజు మనం ఇంట్లోండి చేసుకుందామ్మా, బర్త్డే అంటే ఆమె లేదంట, పబ్బుకు పోదాం, డాన్సులు వేద్దాం, చిందులు వేద్దాం అనేసి అన్నను అదే పనిగా లాక్కెళ్ళిపోయిందంట పాపం. ఇంకా ఆమె గోల తట్టుకోలేక పాపం రాస్తారు నన్న వాళ్ళని గోవా తీసుకుపోయినాడంట. అక్కడ వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారంట. ఎవరు? లావణ్య ఫ్రెండ్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అందరూ. కానీ మన రాస్తారు నన్న డ్రగ్స్ జోలికి పోలేదంట. నాకు డ్రగ్స్ అలవాటు లేదు సరేనా అని కాలర్ ఎగరేసుకొని చెప్పగలను అన్నాడు రాస్తారు. ఓపెన్ గా చెప్పుకుంటా ఉన్నా, నాకు మందు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, కాకపోతే డ్రగ్స్ అలవాటు లేదు. ఈ రెండింటికి మించి నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవని చెప్పుకుంటూ వచ్చాడు రాస్తారు అన్న. తన కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్ల కోసము అన్న హైదరాబాద్కు వచ్చినాడంట. ఆ సమయంలోనే ఈ లావణ్య అనే ఆమె పరిచయం అయింది. ఎప్పుడు 2014లో. అప్పట్లో పాపము ఇంకా మీకు తెలిసిందే కదా,
కష్టాలు ఎట్టుంటాయి హైదరాబాద్కి వస్తే అని. ఆ సమయంలో ఈమె బాగా హెల్ప్ చేసిందంట లావణ్య అన్నకు. అందుకు అన్న కృతజ్ఞతతో ఇన్ని రోజులు భరించుకుంటూ వచ్చాడు ఆమెను. ఇట్లా ఇంకా అన్న ఇంకా కృతజ్ఞత అనేది చూపించుకోవాలి కదా పాపము. దానికి ఆమె ఎంత విసిగిచ్చినా ఏమి చేసినా అన్న భరించుకుంటూ వచ్చినాడు. కాకపోతే పోను పోను ఈమెకు చెత్త స్నేహితులు ఎక్కువ అయిపోయినారంట. కాకపోతే అప్పుడే విడిపోదామని చూసినాడంట మన రాస్తారు అన్న. ఈమె బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంట. నేను మీడియా ముందరికి పోతా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇది అని. మరి అప్పుడెందుకు భయపడలే నువ్వు, ఇప్పుడెందుకు బయటకు వచ్చి చెప్తానో అని అనొచ్చు మీరు రాస్తారు అన్నని. అప్పుడు అన్న కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ అది పాపం. అప్పుడు దెబ్బ పడింది అనుకో, ఇప్పుడు మనం చూడగలమా టాలీవుడ్లో హీరో వచ్చేవాడా చెప్పండి? రాడు కదా. అందుకని అప్పుడు అన్న భయపడి సరే అని అన్నలోనే అన్ని దాచుకొని ఉన్నాడంట ఇన్ని రోజులు ఆమెతో పాపం. కాకపోతే ఇప్పుడు ఆమెకి ఏమైందో ఏమో పోయి కేసు పెట్టేసింది అన్న మీద. ఇంకా అన్నెందుకు ఊరుకో ఉండాలా? అందుకే అన్న కూడా బయటకు వచ్చి చెప్తున్నాడు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అని. ఇంకా కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రా తెలుసు కదా, ఆమెకు మన రాస్తారన్న కూడా ఈ లావణ్య లింకులు పెట్టా వచ్చిందంట. మధ్య ఏం లేదు, మేము మంచి ఫ్రెండ్స్ అనేసి కౌస్తానికి ఎన్ని అబద్ధాలని చెప్తుందంట. ఇంకా ఈ మాల్వి మల్హోత్రా హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో నేను ఎందుకు పెట్టుకుంటా నాకు అర్థం కాలే, ఆమెకి ఇల్లు లేదు చెప్పు, ఆ ఇంట్లో ఉంటుంది కదా, ఇట్ట విమర్శలు చేసుకుంటూ వచ్చిందంట. ఇవన్నీ చేసింది అనేది మన రాస్తారన్న మనం చెప్పుకుంటూ వచ్చినాడు. ఇంకా ఈ లావణ్యకు నేను కాదు అవసరము, నా డబ్బే కావాలి మాకు. అందుకనే ఇప్పుడు నా మూవీ రిలీజ్ ఉంది కదా, దానికని ఇట్లా ప్లాన్ చేసుకొని చేస్తా ఉంది అని రాస్తారన్న చెప్పుకుంటూ వచ్చినాడు. నిజాలు ఏంటివి అనేవి బయటికి ఖచ్చితంగా వస్తాయి. నా తప్పేం లేదు, నేను ఎందుకు భయపడాలా, నేను కూడా లావణ్య మీద కేసు పెడతా, ఏం జరిగిద్దో జరగని, వీటన్నిటిని నేను ధైర్యంగా ఎదుర్కొంటా, నాకు ఆ దమ్ము ఉంది అని చెప్పి రాస్తారన్న చెప్పుకుంటూ వచ్చినాడు. ఇది ముచ్చటైతే. చూద్దాం ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో, ఏం జరుగుతుంది ఏమి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ వార్త మళ్ళా నేను మీ ముందరికి పట్టుకొస్తా. సరేనా? ఉంటా మరి. పోయిస్తాను.